సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నవల స్రవంతి శీర్షికన జొన్నలగడ్డ లలితాదేవి రచించిన డబుల్ గేమ్ వింటున్నాం కదా. 3వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. మనోజ ఒక అందమైన అమ్మాయి. ఆమె మంత్రి శివరామకృష్ణ గారి కొడుకు దిలీప్ని ప్రేమిస్తుంది. వారిద్దరూ ఒక తోట బంగ్లాలో దిగుతారు. అక్కడ పనిచేసే వీరయ్య ఆ తోట బంగ్లాని రాయించుకోవాలని పథకాలు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మరుసటి రోజు వాళ్ళు ఒక పార్టీకి హాజరవుతారు. అక్కడ మంత్రి శివరామకృష్ణ కూడా ఉంటాడు. అక్కడ ఒక అపరిచిత వ్యక్తి మనోజని కలుసుకుని, మన ఇద్దరికి శత్రువు ఒకడే, మనం ఇద్దరం కలుసుకోవాల్సిందని పేపర్లో ప్రకటన వేయమని చెప్పి వారం రోజులు వెయిట్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వారం రోజుల తర్వాత మనోజ ఇచ్చిన ప్రకటన చూసి అతను ఇంటికి వస్తాడు. అతను తనను పెళ్లి చేసుకోమని మనోజని అడుగుతాడు. పెళ్లి తర్వాత మన ఇద్దరి శత్రువైన ఆ మనోహర్ దేశాయిని అంతమొందించాలని చెప్తాడు. మనోజకి అతనెవరన్నది చూచాయగా అర్థమవుతుంది. సరేనని ఒప్పుకుంటుంది. మనోజ రామేశ్వరి అనే ఆవిడతో కలిసి మారువేషంలో మనోహర్ దేశాయ్ దగ్గరకు వెళ్తుంది. మనోహర్ దేశాయ్, రామకృష్ణ ఇంకా ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉంటారు. వాళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకుని ఆధ్యాత్మిక ప్రసంగాల పేరుతో జనాల్ని మోసం చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన మనోజతో మనోహర్ దేశాయ్ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. మనోజకి ఎంత కోపం వచ్చినా ఇప్పుడు అతన్ని చంపి తను తప్పించుకోలేదని నిర్ధారించుకొని ఓపిగ్గా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడి దాకా చూశాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మనోజ బయటకు వస్తూ ఆ నలుగురి వంక ఒకసారి చూసింది. ఆ నలుగురికి ఆమెని ఎప్పుడెప్పుడు కబలిద్దామా అన్నట్టు చూపులతోనే నమిలి మింగినట్లు చూస్తున్నారు. మనోజ నిర్లక్ష్యం బయటకు కనిపించకుండా జాగ్రత్తగా యువతలకొచ్చింది. ఏమైంది అని అడిగింది రామేశ్వరి. ఆవగింజలో 60వ వంతు. సరే, కాస్తైనా నీకు దారి ఏర్పడింది కదా అంది రామేశ్వరి. అక్కడి నుంచి ఇద్దరు కదిలిపోయారు. గది తలుపులు తెరవబడ్డాయి. శివజ్యోతి ఆధ్యాత్మికాచార్యులను అడిగిన నలుగురు హాల్లోకి వచ్చారు. రామకృష్ణ ఆ హాల్ అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉండడం గమనించాడు. ఎంతోమంది యువతులు, స్త్రీలు, వృద్ధులు, యువకులు, భక్తి మీద నమ్మకమున్న వారంతా వచ్చారు. ఆ హాల్ అంతా ఎప్పుడెప్పుడు సమావేశం మొదలు పెడతారా అన్నట్లు ఆతృతగా ఉన్నారు. రామకృష్ణ మైకు దగ్గర నిలబడ్డాడు. రామకృష్ణ మైకు దగ్గర నిలబడి నిశ్శబ్దంగా ఉండమని హెచ్చరించాడు. తను స్వయంగా ప్రార్థనా గీతం పాడాడు. ప్రార్థన అయ్యాక సభికులందరినీ ఉద్దేశించి కొన్ని భజన నామాలు చెప్పి వారందరి చేత అనిపించాడు. ఆ వెనక మిగిలిన ముగ్గురు కుర్చీలో ఆసీనులై ఉన్నారు. బెనర్జీ భక్తులందరినీ దీవించాడు. రామకృష్ణ ఉపన్యాసం మొదలుపెట్టాడు. సోదర సోదరీమణులారా, భక్తాగ్రగణ్యులారా, మిమ్మల్ందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించింది మతబోధన నిమిత్తం కాదు, శివజ్యోతి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే మహత్తర సంస్థ. అది మీకు తెలుసు. ప్రత్యేకించి నేను చెప్పడము చరణ్యం అవుతుంది. మన సమితి తరపున ఒక మందిరము, ఒక ఆడిటోరియము కట్టించాలని ఎప్పటి నుంచో అనుకుంటూ వస్తున్నాము. దానికి తగిన ఆర్థిక పరిస్థితే సరిగ్గా లేదు. కిందటి సంవత్సరం భక్తులు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళము 2500. అందులో 500 మన అద్దెలు పోతున్నాయి. ఫర్నిచర్కు 1500 రూపాయల పైన అయ్యింది. మరమ్మతులు ఇక్కడ సున్నాలు రంగులు వేయించడానికి మిగిలిన 500 చాలనే లేదు. నేను ప్రసాద్ ఎవరం జీతాలు తీసుకోకుండా పనిచేయబట్టి కొత్త సంవత్సరం చూడగలిగింది మన సంస్థ. ఇప్పుడు ఆడిటోరియం నిర్మాణానికి ఆ పక్కనే దగ్గరలో నేను ఉండటానికి మీ అందరికీ అందుబాటుగా ఒక ఇల్లు కావాలి. శివజ్యోతి సమితి కార్యక్రమాలను విస్తృతంగా సాగించాలి. బహుళ ప్రచారం చేయాలి. ఇంకా కొన్ని 100 మంది లేదా 1000 మందిని సభ్యులుగా చేర్చుకోవాలి. సేవా నిరతికి మారుపేరు శివజ్యోతి సంస్థ అని వీధి వీధి వాడవాడలా పెంచుకోవాలి. అందుకు మీ అందరి చేయూత అవసరము. మీరంతా ఆడిటోరియం నిర్మాణానికి, నాకు చిన్న ఇల్లు నిర్మించుకోవడానికి, చక్కని అడ్వర్టైజ్మెంట్లు, కరపత్రాలు వేసి మన సంస్థ బాగా ప్రచారం చేసుకోవడానికి తగిన విరాళాలు ఇవ్వాలి. మీ అభిమానాన్ని, మీ భక్తి ప్రపత్తులను చాటుకోవాలి అంటూ గంభీర ఉపన్యాసం వినిపించి కూర్చున్నాడు.
శివజ్యోతి ఏ ఒక్క మతపరమైన సంస్థ కాదు, ఇది అన్ని మతాలకు సంబంధించింది. చూడండి, ఇక్కడ శివుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, అల్లా ఉన్నాడు. మనందరం ఆలపించేది సమైక్య గీతం. మనకు కావాల్సింది దేశ ఐక్యత. మనమంతా రంగురంగుల పూలతో అల్లబడిన దండలము. ఏ దండ అయినా దేవుని కంఠసీమలో అలంకరించాలనే కదా ఆశించేది. మనకి కులమత వర్గ వివక్షత లేదు. అంతా ఒకటే, మనమందరం ఒకటే. అందుకే శివాలయం ఓ పక్క, యేసుక్రీస్తుతో చర్చి, చిన్న మసీదు ఒక పక్క మన ఆడిటోరియం ఆవరణలో నిర్మితం కావాలి. ఇక్కడ మహాశివరాత్రి జరుగుతుంది, క్రిస్మస్ జరుగుతుంది, రంజాన్ పండుగ జరుగుతుంది అంటూ తన వంతు రామకృష్ణ చేత చదివించాడు బెనర్జీ. అంతా హర్షధ్వానాలు చేశారు. అప్పటికప్పుడే ప్రసాద్, మనోహర్ దేశాయ్ వచ్చిన వారందరి దగ్గర విరాళాలు వసూలు చేయడం ప్రారంభించారు. 100, 50, 20, 10, 5, 2, ఆఖరికి రూపాయి కాగితంతో సహా వారు పట్టిన పళ్ళాల్లో విరాళాలు పడిపోతున్నాయి. విరాళాలు ఇవ్వడానికి ఇష్టం లేని వారు సమావేశం నుంచి జారుకోకుండా అక్కడ భజన సంఘాధ్యక్షుడు చిరంజీవరావు కూర్చొని ఉన్నాడు. వసూలైన మొత్తాన్ని అంతా తీసుకొచ్చి రామకృష్ణకు అప్పగించారు. అక్కడికక్కడ వారందరి సమక్షంలోనే లెక్కింపు ప్రారంభమైంది. అంతా లెక్క వేసి కాగితం మీద అంక వేశాడు రామకృష్ణ. లేచి నిలబడి, నా ప్రియమైన మిత్రులారా, దాదాపు 2000 మంది హాజరైన ఈ సమావేశంలో వసూలైన మొత్తం కేవలం 10,000 రూపాయలు మాత్రమేనని తెలియజేయడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇంతమంది భక్తులు పాల్గొన్న ఈ సమావేశంలో ఇంత స్వల్ప మొత్తం వసూలు కావడం నిజంగా శోచనీయం. అది మీరు ఆలోచించాల్సిన విషయం. ఈ డబ్బంతా వారసత్వానికి, నా సొంతానికి అనుకున్నారా? ఇదంతా భగవదర్పితం కోసం మీరిచ్చే ఆ విరాళం భగవంతుడికి చెందుతుంది. ఇంకా ఇవ్వాల్సిన వారుంటే ఇవ్వమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. సభాంగణం నిశ్శబ్దంగా ఉంది. ఈసారి పళ్ళెంలో 2-3 బంగారపు ఉంగరాలు, మరో 4 వెండి ఉంగరాలు, వెండి పట్టాలు, మరి కాస్త డబ్బు పోగుపడింది. మళ్ళీ అంతా కలిసి లెక్క పెట్టారు. ఈసారి మరో 500 లెక్క తేలింది. సోదర సోదరీమణులారా, ఇప్పటికి వసూలైన ఈ మొత్తం 1500. ప్రస్తుతం ఈ డబ్బుతో పని ప్రారంభిస్తాం. ఇది పూర్తిగా ఖర్చు అయ్యాక మీకు మరొక విజ్ఞాపన చేస్తాము అంటూ కూర్చున్నాడు బెనర్జీ. ఆ తర్వాత రామకృష్ణ లేచి సమావేశానికి ముందుగా గదిలో తయారు చేసిన నివేదిక చదివి వినిపించాడు. సభ్యులకు చందా కార్డులు ఇస్తామని, తమ చందాలను వారు ఆ కార్డుల మీద రాసుకుంటూ ఉండాలని సూచించాడు రామకృష్ణ. ఆ రోజుకు సరిగ్గా 3 వారాల నాడు సాయంకాలం విందు జరుగుతుందని, దానికంతా హాజరు కావాలని తెలియజేయడంతో ఆ సభ ముగిసింది. అంతా హర్షధ్వానాల మధ్య సెలవు తీసుకున్నారు. అప్పటికే చీకటి దట్టంగా వ్యాపించింది. అది శీతాకాలం కావడం వల్ల మనోహర్ దేశాయ్ తన కారులో కూర్చోడానికి డోర్ తెరుస్తుండగా రివాల్వర్ గుండు గుండెలోంచి దూసుకుపోయింది. అతను తిరిగి చూడకుండానే మరో 2 గుళ్ళు దూసుకుపోయి అక్కడికక్కడే మరణించాడు. తాళాలు వేసి ఆఖరణ వచ్చాడు బెనర్జీ. అయితే అతన్ని అక్కడికక్కడే అంత దారుణంగా చంపేసింది ఎవరు? రక్తం అడుగులో గిలగల్లాడి మరణించిన మనోహర్ దేశాయ్ని చూసి విభ్రాంతుడయ్యాడు బెనర్జీ. ఎవరు కాల్చి పారిపోయింది అంతుపట్టలేదు. గట్టిగా కేకలు పెట్టాడు. వినబడిన పౌరులు తిరిగి వచ్చి ఆ శవాన్ని చూసి అలాగే కొయ్యబారిపోయారు. అలా నిలబడే బదులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ తొందర చేయసాగారు. చివరికి పోలీసులకు తెలియజేయడము, పోలీస్ వ్యాను జీపులు మరో 10 నిమిషాల్లో అక్కడికి వచ్చి వాలాయి. అందులోంచి వేలిముద్ర నిపుణులు, ఫోటోగ్రాఫర్లు ముందు దిగారు. వ్యాన్లోంచి పోలీసులు దిగారు. ఎస్ఐ విక్టర్ కిందకు దిగి అతన్ని చూస్తూనే, వాట్, ఇతను మనోహర్ దేశాయ్ కదా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సార్, ఇప్పటి వరకు శివజ్యోతి సమితి మీటింగులో ఉత్సాహంగా పాల్గొన్నాడు. ఇంతకు ముందే అది ముగిసింది. అంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అతను తన ఇంటికి వెళ్ళడానికి కారు దగ్గరకు వచ్చాడు. అప్పుడే ఎవరో పొంచి ఉండి కాల్చి ఉంటారు అన్నాడు బెనర్జీ విచారంగా. ఫోటోగ్రాఫర్లు మిగిలిన వారంతా తమ తమ పనులు చేసుకుపోతుంటే శివజ్యోతి సమితి సమావేశమైన హాలు తాళం తీసి లైటు వేసి లోపలికి ఆహ్వానించాడు బెనర్జీ ఎస్ఐ విక్టర్ని. అక్కడ కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు. మీరు కాక ఇంకా ఎవరెవరున్నారు ఇక్కడ? నేను, సెక్రటరీ రామకృష్ణ, ప్రసాద్, మనోహర్ దేశాయ్, మొత్తం 4 అన్నాడు బెనర్జీ. మిగిలిన 3 వెళ్ళిపోయారా అని అడిగాడు విక్టర్. అంతా వెళ్ళాక నేను, మనోహర్ దేశాయ్ మిగిలాము. మనోహర్ను వెళ్ళనిచ్చి అన్ని గదులు తాళాలు సరిచూసుకుని
నేను తాళం వేసి వచ్చేసరికి ఇతను ఈ విధంగా రక్తం అడుగులో పడి ఉన్నాడు అంటూ యథార్థంగా తను చూసింది చూసినట్లే వివరించాడు బెనర్జీ. విక్టర్ తల పంకించాడు. మీ మిగిలిన ఆ ఇద్దరికి కూడా కబురు చేయండి అంటూ యువతలకొచ్చాడు విక్టర్. అక్కడ శవం ఉన్న చోటికి వచ్చాడు. ఒకసారి కారును ఆ చుట్టూ పరిసరాలను బాగా పరీక్షించాడు. మనోహర్ దేశాయ్ కారులోనే హంతకుడు మాటు వేసి ఉండాలి. అతను డోర్ తెరిచేసరికి కాల్పులు జరిపి అటుపక్క డోరు గుండా పారిపోయి ఉంటాడు. అటుపక్క ఇల్లు చాలా దూరంగా ఉన్నాయి. ఆ ఇళ్లకు శివజ్యోతి మీటింగ్ జరిగిన చోటుకు 500 గజాల దూరంలో ఒక చిన్న పెంకుటిల్లు ఉంది. ఆ పెంకుటిల్లు తర్వాత ఓ 2 డాబాలు, అవతల మరో చిన్న తోట, ఆ తోటకు ఆ చివరగా ఒక చిన్న బంగళా ఉన్నాయి. చలికాలం కనుక పెద్దగా ఎవరూ జనం తిరగడం లేదు. ఎవరి పనులు వారు త్వరగా కానిచ్చుకుని ఇళ్లలో పడి 4 మెతుకులు తిని టీవీయో రేడియోనో కాసేపు కాలక్షేపం చేసి దుప్పటి ముసుగులో దూరిపోతున్నారు. అంచేత అతను ఇలా తప్పించుకోవచ్చు అన్న అవకాశాలు చూసి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. కాకపోతే ఇది అప్పటికప్పుడు పూనుకున్నది కాదు. ఆ హంతకుడు ఎంత తెలివైన వాడంటే ఎక్కడా చిన్న ఆచూకీ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. వేలిముద్దర్లు కాని సంబంధించిన ఏ చిన్న వస్తువు గాని, ఆఖరికి అడుగు జాడలు కూడా కనపడకుండా ఎంతో తెలివిగా హత్య చేశాడు. అక్కడ లాంఛనాలన్నీ పూర్తి అయ్యాక శవాన్ని పోస్టుమార్టంకు పంపి అక్కడ కారు దగ్గర 2 కానిస్టేబుల్స్ని ఉంచి తను స్టేషన్కి వెళ్ళిపోయాడు విక్టర్. మనోహర్ దేశాయ్ ఇంటికి కబురు వెళ్ళింది. మనోహర్ దేశాయ్కి తల్లి, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లి దేశాయ్ మరణ వార్త వింటూనే గుండెలు బాదుకుంటూ విలపించసాగింది. తమ్ముడు మటుకు ఆఫీసు పని మీద కిందటి రోజే కోయంబత్తూరు వెళ్ళాడని తెలిసింది. అక్కడ కూడా ఎవరిని అనుమానించాలో అర్థం కాలేదు పోలీసులకి. మనోహర్ దేశాయ్ ఆ ఊళ్ళో అంతో ఇంతో పేరున్నవాడు. అతనికి ఓ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ మేరకు అతను దేవతా స్వరూపుడే. అన్నింటికీ మించి శివజ్యోతి సమితి అధ్యక్షుడిగా అతను చాలా మందికి తెలుసు. మర్నాడు పేపర్లో ప్రముఖంగా ప్రచురించబడింది ఆ వార్త. అది చదువుతూ ఉలిక్కి పడ్డాడు చక్రధర్రావు, మనోజ తండ్రి. అయ్యో పాపం, చాలా మంచివాడు, పైకి వస్తున్నవాడు. అలాంటి వ్యక్తిని అకారణంగా ఎందుకు చంపారో ఏమిటో అనుకున్నాడు విచారంగా. తనకు తెలిసిన అతని ఇంటికెళ్ళి పరామర్శించి రావడం తన విద్యుత్ ధర్మం అని అనుకున్నాడు కూడా. అదే పేపరు మనోజ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా ఆ వార్త చూసింది. ఒక్క క్షణం ఆలోచనలో పడింది. వెంటనే లేచి ఒక నంబర్కి డయల్ చేసింది. అట్నుంచి కనెక్షన్ రాగానే, ఈరోజు ఉదయం పేపర్ చూసావా అని అడిగింది మనోజ. చూశాను అంటూ అవతల నుంచి వినిపించింది. మనోహర్ దేశాయ్ హత్యను గురించి చూసావా? చూశాను. అలాంటి వాడికి ఊరంతా శత్రువులే ఉంటారు. ఎవరో ఒకరు చంపి పుణ్యం కట్టుకున్నారు అంటూ నవ్విన నవ్వు వినిపించింది ఫోన్లో. అంతేలే, నువ్వు ఆ వార్త చదివావో లేదో అని ఫోన్ చేశాను అంటూ మళ్ళా ఫోన్ పెట్టేసింది మనోజ. చక్రధర్రావు డ్రెస్ చేసుకుని మనోహర్ దేశాయ్ ఇంటికి బయలుదేరాడు. చక్రధర్రావు వయస్సు 50 సంవత్సరాలు. మనిషి జీవితాశయం ఏమిటి అంటే ధనార్జన ఒక్కటే అన్నట్లు ఉంటాడు. అతన్ని అడిగినా అదే చెబుతాడు. అయితే ఆ ధన సంపాదనకు వారసురాలు మనోజ. విదేశాల్లో చదువుతున్న మనోజ అన్న ప్రదీప్ మాత్రమే. ప్రదీప్ని ఇంకో 10 ఏళ్ల వరకు ఇండియా రప్పించే ప్రసక్తి లేదు. అతి చిన్నతనం నుండి పిల్లవాడిని అక్కడే ఉంచి చదివిస్తున్నాడు చక్రధర్రావు. తల్లి కూడా అక్కడే ఉంటుంది. ఇది చక్రధర్రావు నలుగురికి వినిపించే మాట. సంవత్సరానికి ఒకసారి చక్రధర్రావు వెళ్ళి ఓ 2 నెలలు ఉండి వస్తుంటాడక్కడ. చక్రధర్రావు తమ్ముడు శ్రీచంద్ర. అతను ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఎంబీఏ పట్టా పుచ్చుకున్నాక తను విడిగా బిజినెస్ పెట్టుకున్నాడు. అన్నగారి సంపాదన మీద, ఆస్తి మీద ఆశపడకుండా. తోటలోని బంగళా అతని వంతు వచ్చిన ఆస్తి. అంతకు మించి అతనికి ఏమీ లేవు. పట్నంలో నడిబొడ్డున ఉన్న చిన్న మేడ పిత్రార్జితంగా చక్రధర్రావుకు వచ్చింది. ఆ మేడకు వెనక ముందు ఖాళీ స్థలం ఉంది. అవన్నీ కలిపి పెద్ద అంతస్తుల మేడ కట్టాడు చక్రధర్రావు. కింద అంతా చక్రధర్రావే వాడుకుంటాడు. పైన అంతా మనోజ వాడుకుంటుంది. ఎవరైనా గెస్టులు వస్తే మగవాళ్ళైతే కిందే ఉంటారు, ఆడవాళ్ళైతే పైకి వస్తారు. వాళ్ళ కోసం కింద పైన కూడా గదులున్నాయి. తాళాలతో ఎవరన్నా వస్తేనే తాళాలు తీయబడతాయి. పైన గదులు కూడా తాళాలు వేసే ఉంచుతారు. అవి మనోజ తమ్ముడికని కేటాయించినవి.
అప్పుడప్పుడు పని వాళ్ళని తీసుకెళ్ళి మనోజ ఉడిపించి దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్త పడుతుంది అక్కడ. మహారాజా శ్రీ చంద్ర ఏమయ్యాడా అని ఆలోచించసాగింది. ఆ రోజు తోటలోని బంగళా అమ్మకానికి పెట్టినట్లు వీరయ్య చెప్పాడు. అతని పార్ట్నర్స్ ఇద్దరు ఏ కారణం చేతను అరెస్ట్ అయ్యారు. అందులో ఒకతను జైలు నుంచి తప్పించుకు పారిపోయాడు. మరొకతను శిక్ష అనుభవిస్తున్నాడు. అతను ఏ జైల్లో ఉంచారో వెళ్ళి కలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి. కానీ ఎవరు చెబుతారు ఎక్కడ ఉన్నాడో? బహుశా తన బాబాయ్ శ్రీచంద్రకే తెలియాలి. అదేదో సామెత అని తెలిస్తే ఇంకా అనుకోవడం దేనికి? అయితే జైల్లో నుంచి తప్పించుకున్న వాళ్ళని గురించి పేపర్లో వేయకుండా ఉంటారా? ఓపిక పట్టి పాత పేపర్లన్నీ తిరగేస్తే సరి. మనోజ గబగబా కిందకొచ్చింది. ఆమెను చూసి నౌకరు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూడు శేషాద్రి, 3 నెలల నుంచి ఈ రోజు వరకు ఉన్న పేపర్ల కట్ట పట్టుకుని పైకి తీసుకురా అంది మనోజ ఆజ్ఞాపిస్తూ. అలాగేనమ్మా అంటూ పేపర్లు దాచే రాక్ దగ్గరకు నడిచాడు శేషాద్రి. మనోజ పైకి వెళ్ళింది. ఆమె పైకి వెళ్ళేసరికి ఆమె భర్తగా వ్యవహరిస్తున్న ప్రసేన్ వచ్చాడు అక్కడికి. గుడ్ మార్నింగ్, పేపర్ చూసావా అని అడిగాడు. పేపర్ రాగానే రోజు చూసినట్లే ఈరోజు చూశాను అని ఆగి, మనోహర్ దేశాయ్ మరణించాడు. అతని మరణంతో మీకు నాకు మధ్యనున్న మ్యారేజ్ కాంట్రాక్టు క్యాన్సిల్ అయినట్లే అంది మనోజ అతని ముఖంలోకి చూస్తూ. ఆ మాటకు ప్రసేన్ ముఖం కాస్త మాడిపోయింది. అవును, ఇంకా టైం పడుతుందనుకున్నది. అనుకున్న దానికంటే ముందే జరిగిపోయింది. అయితే నన్ను వెళ్ళమంటావా అని అడిగాడు. ఏ సంగతి నేను ఆలోచించుకుని తర్వాత మీకు ఫోన్ చేస్తాను. అది తర్వాతి విషయంగా భావించి ప్రస్తుతం మన పెళ్లి రద్దు అయినట్టుగానే తలచి మీరు మరో గంటలో బయటకెళ్ళాలి. నేను తిరిగి మీకు ఫోన్ చేస్తే సరే, లేకపోతే ఇంతే అనుకొని నా విషయం మర్చిపోవడము ఉభయులకు శ్రేయస్కరం అంది మనోజ నిర్మోహమాటంగా. ప్రసేన్ ఆ మాటల వాడికి మళ్ళీ ఏమనలేకపోయాడు. అక్కడ ఉండే కంటే త్వరగా వెళ్ళిపోవడమే మంచిదనుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. ఇంతలో పేపర్ల కట్టలు తీసుకొని శేషాద్రి అక్కడికి వచ్చాడు. అవి ఆమె చెప్పిన చోట పెట్టి వెళ్ళిపోయాడు. ఇంతలో వంట మనిషి 2 ఫ్లాస్కులు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఒకదాని నిండా టీ, ఒకదాని నిండా కాఫీ ఉంటాయి అందులో. ఆ 2 అందుకొని పక్కన టేబుల్ మీద పెట్టింది. ఇంతలో తన సూట్ కేసు తీసుకుని యువతలకొచ్చాడు ప్రసేన్. వెళ్ళొస్తాను మనోజా అన్నాడు. మంచిది, ఇదిగో ఈ కాఫీ తాగెళ్ళు అంటూ ఫ్లాస్కులోంచి కాఫీ కప్పులో పోసి అందించింది. అది అందుకుంటూ ఆమె వంకే చూశాడు ప్రసేన్. తను వెడుతున్నందుకు ఈశాన్ మాత్రం కూడా బాధ అనిపించలేదు ఆమె ముఖంలో. తనలో తనే నిట్టూర్పు వదిలి ఆ కాఫీ తాగిన ఖాళీ కప్పు బల్ల మీద ఉంచి గుడ్ బై మనోజా అన్నాడు ప్రసేన్. గుడ్ బై అంది చిరునవ్వు నవ్వుతూ. ప్రసేన్ వెళ్ళిపోయాడు. అతన్ని వెళ్ళనిచ్చి పేపర్లు ఓపిగ్గా చూస్తూ కూర్చుంది మనోజ. అలా వెతగ్గా ఆమె కోరిక ఫలించినట్లు ఒక పేపర్లో కనిపించింది వార్త. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని శ్రీచంద్ర అతని భాగస్వాములైన శ్రీవాత్సవ, సుందరేశ్వర్లను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం గురించిన వివరాలు ఆమెకి కావలసినంత వరకు ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళని ఏ ఊళ్ళో ఉంచింది, ఏ విధంగా శ్రీవాత్సవ తప్పించుకు పారిపోయింది కూడా మరో పేపర్లో ఉంది. అవన్నీ తీసుకుని జాగ్రత్తగా కటింగ్ చేసి డైరీలో దాచి లేవబోతూ మరో పేపర్ చూసి ఉలిక్కి పడింది. అందులో ఒక షీట్లో 2 కాలాల మ్యాటర్ ఎవరో కట్ చేశారు. అది ఏమిటి? తన ఇంట్లో పేపర్ కట్ చేయగలిగేది ఎవరు? అసలు చదివే వారెందరు? తను తన తండ్రి ఇద్దరేగా ఆ పేపర్ డేట్ చూసింది. అది సుమారు 20 రోజుల కిందటి పేపరు. అప్పటికి తను ఒక క్షణం ఆలోచించింది. వెంటనే గుర్తొచ్చింది. ఆ రోజు తను దిలీప్తో తోటలోని బంగళాలో ఉంది. అయితే ఆ రోజు ఆ పేజీలో పడిన అంత ఇంపార్టెంట్ న్యూస్ ఏమిటి? అది ఈ ఇంట్లో ఎవరికి అవసరమో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ పేపర్లో ఆ కాలంలో వేసిందేమిటో తను చూస్తే గాని ఎవరికి అది అవసరమో చెప్పలేదు. ఆ రోజు ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చారా? వస్తే వాళ్ళకు అవసరమని అంతవరకు కట్ చేసి కాగితం తీసుకున్నారా? ఎవరొచ్చారు? అసలు ఎవరు రాకుండానే ఆ కాగితము అంతవరకు చింపి ఇంట్లో వాళ్ళు తీసుకుపోయారా? ఇంట్లో వాళ్ళంటే తను తన తండ్రి తప్ప వేరే ఎవరున్నారని అవన్నీ ఒక పక్కగా పెట్టి మెట్ల దాకా వచ్చి శేషాద్రి అంటూ కేక వేసింది. శేషాద్రి గబగబా ఇవతలకొచ్చాడు. కిందటి నెలలో నేను టూర్ వెళ్ళినప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడిగింది.
శేషాద్రి ఒక క్షణం ఆలోచించి, మీ బాబాయ్ గారు వచ్చారమ్మా అన్నాడు టపీమని. ఆ మాటకు తెల్లబోయింది మనోజ. బాబాయ్? బాబాయా? ఈ ఊళ్ళోనే ఉన్నాడా అని అడిగింది ఆశ్చర్యంగా. అదేమో నాకు తెలియదమ్మా, వచ్చి చాలాసేపు కూర్చున్నారు మీ నాన్నగారి కోసము. కానీ నాన్నగారు పొద్దున్నే ఎక్కడో పార్టీ ఉందని వెళ్ళిపోయి 10 దాటినా రాలేదు. 12 గంటల వరకు చూసి మీ బాబాయ్ వెళ్ళిపోయారు. ఆ పూట పెద్దయ్య గారు రానేలేదు అన్నాడు శేషాద్రి. మనోజ ఒక్క నిమిషం అక్కడే నిలబడి ఆ తర్వాత లోపలికొచ్చింది. ఆ పేపర్ కటింగ్ బాబాయ్కి సంబంధించిందే అయి ఉంటుంది. అతనే చింపుకుపోయి ఉంటాడు. అయితే అదేమిటో తను తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే బిజినెస్ కట్టేసి తోట ఇల్లు అమ్మకానికి పెట్టి బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుంది. అయితే ఆ అడ్వర్టైజ్మెంటు న్యూసు అది తను తెలుసుకోవాలి. తన తండ్రి ఎక్కడికో వెళ్ళాడు. ఒకవేళ ఆయన తన తమ్ముడికి కానీ తనకు కానీ సంబంధించింది ఏమన్నా ఉందని కట్ చేశారేమో కనుక్కోవడం మంచిది. ఈలోగా ఒకసారి తనే దానికోసం ప్రయత్నించడం మంచిదేమో. మెల్లగా ఫోన్ దగ్గరకు నడిచింది. నంబర్ డయల్ చేసింది. అవతల నుంచి దిలీప్ పలికాడు. హలో దిలీప్, ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా అని అడిగింది మనోజ. చాలా రోజులకు వినిపించిన ఆమె కంఠానికి అతను ఆశ్చర్యపోయాడు. ఏమిటి విశేషం? చాలా కాలానికి వినిపించింది దేవిగారి పిలుపు. నేను చెప్పానుగా ఊళ్ళో ఉండనని. ఎందుకులే దబాయింపు, నువ్వు 4 రోజుల క్రితం సెంటర్లో తిరుగుతుంటే నేను చూశాను అన్నాడు దిలీప్. ఊరు వెళ్ళానని చెప్పాను కానీ ఈరోజే వచ్చానని నీకు చెప్పలేదుగా. నేను వచ్చి 5 రోజులైంది. మరి 5 రోజుల వరకు ఫోన్ చేయకుండా ఆగావేం? మొన్న సాయంత్రము నువ్వే ఓ అమ్మాయితో అప్సరా థియేటర్లోకి వెళ్ళడం నేను చూశాను. అందుకే నీకు ఫోన్ చేయలేదు. ఈరోజు చిన్న పని ఉండి పిలిచాను. నీకు అభ్యంతరం లేకపోతే చెయ్యి, లేకపోతే నేనే వెళ్ళి చేసుకుంటాను అంది నిక్కచ్చిగా. ఆ మాటతో తగ్గాడు దిలీప్. ఏమిటో చెప్పు. మీ ఇంట్లో డిసెంబరు 22, 23 తారీఖుల పేపర్లు ఉంటే తీసుకొని మా ఇంటికి వస్తావా? ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసుగా. థ్యాంక్ యూ, నీకోసం వెయిట్ చేస్తుంటాను అంది మనోజ ఫోన్ పెట్టేయబోతూ. అలాగే అంటూ దిలీప్ ఫోన్ పెట్టేశాడు. మనోజ తను తీసిన కట్టింగ్స్ డైలీలో ఉంచి తీసి మరొకసారి చదివింది. తను ఈ జైలుకు వెళ్ళాలి, సుందరేశ్వర్ని కలుసుకోవాలి అని అనుకుంది. కానీ అది తాత్కాలికంగా అయినా వాయిదా వేయాల్సి వచ్చింది. దిలీప్ రాక కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంది మనోజ. పావుగంట, అరగంట, గంట గడిచిపోయింది. పేపర్లు తీసుకొస్తానన్న దిలీప్ అంతులేడు. ఏమయ్యాడు? పేపర్లు దొరకలేదా? దొరక్కపోతే కనిపించలేదని చెప్పొచ్చు కదా ఫోన్ చేసి అనుకుంది అసహనంగా. చూద్దాం మరో పావుగంట అనుకుంది మళ్ళీ. ఆ పావుగంట కూడా గడిచిపోయింది. కానీ దిలీప్ రాలేదు. మళ్ళీ దిలీప్కి ఫోన్ చేసింది. అటు ఫోన్ ఎత్తలేదు. అంటే బహుశా ఇక్కడికనే బయలుదేరుంటాడు. చూద్దాం మరో 10 నిమిషాలు అనుకుంటూ బాల్కనీలో నిలబడింది. దిలీప్ రాలేదు గాని కారు ఆగి అందులోంచి చక్రధర్రావు మటుకు దిగడం చూసింది. చక్రధర్రావు బాల్కనీలో నిలబడిన కుమార్తె వంక చూశాడు. అదే సమయంలో ఎదురుగుండా కొట్లోంచి ఏదో ఒక ప్యాకెట్ తీసుకొస్తూ ఒక వ్యక్తి అలాగే నిలబడి తన తండ్రిని చూస్తుండటం గమనించింది. తన తండ్రి అదేం గమనించకుండానే లోపలికొచ్చాడు. అతను కారు నంబర్ నోట్ చేసుకోవడం గమనించింది. శేషాద్రి అంటూ పిలిచింది. అక్కడే ఉన్న శేషాద్రి పరుగున వచ్చేలోగా ఆమె కిందకి దిగి, అదిగో ఆ ప్యాకెట్ పుచ్చుకొని వెళ్ళిపోతున్న అతను ఎక్కడికి వెళ్తోంది? అతనికి తెలియకుండా అనుసరించు. అతనెవరో నాన్నగారి నంబర్ రాసుకున్నాడు అంది మనోజ. శేషాద్రి ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకొని అతను తప్పిపోకుండా అనుసరిస్తున్నాడు. అతను బస్టాప్ దాకా వచ్చి అక్కడ జనాల మధ్య నిలబడి 30వ నంబర్ బస్సు రాగానే ఎక్కాడు. ఆలోచించకుండా శేషాద్రి కూడా బస్సు ఎక్కేశాడు. లోపల కండక్టర్ టికెట్ టికెట్ అని అరుస్తున్నాడు అందరి దగ్గరకు వచ్చి. శేషాద్రి గుండె గుబేలంది. తన దగ్గర చిల్లరంతా కలిపితే 40 పైసలు ఉన్నాయి. అతగాడు ఎక్కడికి టికెట్ తీసుకుంటాడో అని ఎన్ని పైసలో. అసలు బస్సు ఎక్కకుండా ఉంటే సరిపోయేది. మెల్లగా జనంలో తప్పించుకుంటూ అతను ఉన్న చోటుకే వచ్చాడు. ఎక్కడికి సార్ అని అడిగాడు కండక్టర్ రూపాయి కాగితం చూస్తూ. అజిత్ సింగ్ నగరం అన్నాడు అతను. టికెట్ చిల్లర 2 ఇచ్చాడు. ఏదయ్యా టికెట్ తీసుకున్నావా అని అడిగాడు శేషాద్రిని. 40 పైసలు చేతిలో పెట్టి అజిత్ సింగ్ నగరం అన్నాడు శేషాద్రి.
ఇంకా 30 పైసలు చిల్లరివ్వు అన్నాడు కండక్టరు. ఇంకా నా దగ్గర డబ్బులు లేవు బాబు అన్నాడు అమాయకంగా శేషాద్రి. అయితే దిగిపో. బస్సు ఆపండి బాబు, దిగిపోతాను అన్నాడు శేషాద్రి. అక్కడ సిగ్నల్స్ దగ్గర బస్సు ఆగుతుంది. గబాల్న దిగి వెళ్ళి డబ్బులు సరిపడా తెచ్చుకో అంటూ సలహా ఇచ్చాడు అతను. శేషాద్రి అతని వంక చూశాడు. అతని చేతిలో ఉన్న పాకెట్ చూశాడు. తమరు ఎక్కడ దిగుతారు బాబు అని అడిగాడు శేషాద్రి. నేను సింగనగరమేలే, అదిగో బస్సు సిగ్నల్స్ వచ్చేదాకా ఆగుతుంది ఇక్కడ, తొందరగా దిగి నడుచుకుంటూ వెళ్ళిపో అన్నాడు. శేషాద్రి కిందకి దిగాడు. గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతని ఇంటికి వచ్చేసరికి మనోజ్ అతని కోసమే ఎదురు చూస్తోంది విసుగ్గా. ఎవరు చూస్తే వాళ్ళే లోటు. ఇదిగో అంటే 20 నెలలు, అదిగో అంటే 60 నెలలు అంటూ తన తల్లి ఎప్పుడూ అంటూ ఉండేది. ఆ మాట అక్షరాల నిజము. ఇదిగో వస్తానన్న దిలీప్ అంతులేడు. అదిగో వస్తానమ్మా అంటూ వెళ్ళిన శేషాద్రి పత్తా లేడు. మధ్య తన పని అటు ఇటు కాకుండా పోయింది. శేషాద్రిని చూడగానే ఆమె మనసు కాస్త శాంతించింది. ఏమిరా, ఎక్కడి దాకా పోయావు అని అడిగింది. అతను 30 నంబర్ బస్ ఎక్కి అజిత్ సింగ్ నగరం పోయాడమ్మా. నా దగ్గర డబ్బులు లేవుగా, అందుకని ఊరికే బస్ ఎక్కి ఆ కాస్త తెలుసుకుని వచ్చేశాను అన్నాడు శేషాద్రి. అజిత్ సింగ్ నగరం ఒక క్షణం ఆలోచనలో పడింది మనోజ. అటు అజిత్ సింగ్ నగరం వెళ్ళి అతని విషయం చూడటమా, అతని సంగతి అలా ఉంచితే ముందు దిలీప్ ఏమయ్యాడో తెలియలేదు. పేపర్ తీసుకుని వస్తానన్నవాడు ఎందుకు రాలేదు? అతనేదో తనతో గేమ్ ఆడుతున్నట్లున్నాడు. తను కూడా బాల్ గేమ్ ఆడకపోతే లాభం లేదు. ఇంతలో ఫోన్ మోగింది. రిసీవర్ అందుకుంది మనోజ. హలో, ఎవరు మాట్లాడేది? అవతల నుంచి వినబడే కంఠం పోల్చుకోవడానికి ప్రయత్నిస్తూ. మీరెవరు అని అడిగింది. నేను దిలీప్ని మనోజ. మా నాన్నగారిని హఠాత్తుగా ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. హార్ట్అటాక్ వచ్చి, అంచేత నేను రాలేకపోతున్నాను. వీలుగా ఉంటే నువ్వే మా ఇంటికి వస్తే ఆ పేపర్లు వెతికి తీసుకుందువు గాని అన్నాడు దిలీప్. అందులో నిజం ఎంత అని ఒక క్షణం తటపటాయించిన దిలీప్ ఈ కాస్తకే అబద్ధం ఆడతాడా అని తలచిన మనోజ. అయితే మీ నాన్నగారిని ఏ ఆసుపత్రిలో చేర్పించారు? ఇక్కడ హైదరాబాదా? మొన్న జిల్లా పర్యటనకు వచ్చారు కదా, నాన్నగారు ఇక్కడక్కడ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇక్కడే హార్ట్ అటాక్ వస్తే దగ్గర క్లినిక్లో చేర్చాము అన్నాడు దిలీప్. మనోజకు నిజమే అయి ఉండొచ్చు అనిపించింది. శివరామకృష్ణకు ఈ ఊళ్ళో మంచి ఇల్లు ఉంది. అదంతా దిలీప్ మీద వదిలాడు. దిలీప్ చేత వ్యాపారం పెట్టించాడు. నెలకి 15 రోజులు హైదరాబాద్లో ఉంటే 15 రోజులు కొడుకు వ్యాపారం ఎలా చేస్తున్నాడు అని తనిఖీ చేస్తూ ఉంటాడు. మంచి కట్నం వస్తే కొడుక్కి పెళ్లి చేయాలని అతని తాపత్రయము. సరే, నేను వస్తాను. మరో 15 గంటలో నువ్వు ఇంట్లో ఉంటావా అని అడిగింది దిలీప్ని. నీకోసం తప్పకుండా ఉంటాను అన్నాడు దిలీప్. మనోజ డ్రెస్ చేసుకోసాగింది. మనోజ కిందకి దిగి వచ్చేసరికి చక్రధర్రావు తన రూమ్లో కనిపించాడు. తిన్నగా అక్కడికి దారి తీసింది మనోజ. డాడీ, పుస్తకంలో మునిగిపోయిన చక్రధర్రావు కూతురు పిలుపుకు తలెత్తి చూశాడు. ఏమిటి అన్నట్టు కళ్ళతో సంజ్ఞ చేశాడు. బాబాయ్ విషయం ఏమన్నా తెలిసిందా? తెలియలేదు. మరి మీరు కాస్త ప్రయత్నిస్తే ఎక్కడ ఉండేది తెలిసేదేమో. అసలు వాడికి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏమిటి? ఏదో సామాన్యమైన షాపు పెట్టుకోక. ఆ మాట అంటే వాడు విన్నాడు కాదు. పైగా ఆ పనికి మాలిన పార్ట్నర్స్ కొందరు. చావని, ఎవడి కర్మకు ఎవరు బాధ్యులు? చావని అంటే గుర్తు వచ్చింది. మనోహర్ దేశాయ్ పాపం చనిపోయాడటగా ఉదయం పేపర్లో చూశాను. మాట అనగానే విచారంగా మారిపోయింది చక్రధర్రావు ముఖం. ఏమిటో, మామూలు చావు కాదు, మర్డరు. ఎందుకు చంపారో ఏమో. వాళ్ళకి తప్పకుండా ఉరిశిక్ష పడాలి అన్నాడు కసిగా చక్రధర్రావు. అయితే మనోహర్ దేశాయ్ అంత మంచివాడా డాడీ? కాస్త కుస్తా కాదు, మహాసజ్జనుడు. అలాంటి వాడి జోలికి వెళ్ళేవాడెవడో చావు దగ్గరకు తెచ్చుకున్నాడు. మనోజ ఒకసారి తండ్రి కేసు చూసి, మీ తమ్ముడు కూడా ఇలా ఎక్కడన్నా మర్డర్ అయిపోయాడేమో, మీరు కాస్త కనుక్కుంటే మంచిది. మీరు ఇందాక అన్నారు మహాసజ్జనుడు అని. నిజంగా అలాంటి సాదా సజ్జనులు ఎవరికి ఇవి రోజులు కావనుకుంటే చంద్రబాబాయ్ కూడా ఈ పాటకు మరణించే ఉంటాడు అంది మనోజ. చక్రధర్రావు ఆశ్చర్యంగా కూతురి కేసు చూసి, వాడు ఏదో ఊరు పోయి దాక్కున్నాడన్న ఊహలు తప్ప ఇంతవరకు నువ్వు అన్నమాట నాకు తట్టలేదు.
ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు కూడా అనుమానం వస్తుంది, వాడు బతికాడో చచ్చాడో అని. మరి ఆ విషయం మీకెలా రూఢి అవుతుంది? చక్రధర్రావు ఆలోచించి వాడి కంపెనీ దగ్గరికే వెళ్ళి ఈసారి కనుక్కుంటాను అన్నాడు. ఆ కంపెనీ మూసివేయకుండా ఉంటే ఇక నుంచి నేను దాని బాధ్యతలు స్వీకరిస్తాను. ఆ మాట అక్కడ పని వాళ్ళతో చెప్పండి. నువ్వా? నీ మొహం నీకేం చేతనవుతుంది? ఆ మాటకు విలాసంగా నవ్వింది మనోజ. ముందు కంపెనీ హ్యాండ్ ఓవర్ చేయండి, చేతనవుతుందో కాదో తర్వాత చూద్దురు గాని అంటూ హ్యాండ్ బ్యాగ్లో దాచిన పేపర్ బయటకు తీసి, డాడీ, ఈ పేపర్లో ఈ పేజీలో ఇంతవరకు కట్ చేసి ఉంది. ఇది ఏ విషయానికి సంబంధించిందో మీరేమైనా చెప్పగలరా అని అడిగింది. చక్రధర్రావు ఆ పేపర్ అందుకొని ఒకసారి చూసి, ఇది ఏదో ఏజెన్సీ తాలూకు అడ్రస్సు. ఆ ఏజెన్సీ కోసం అడ్రస్ తీసి దాచాలని నేనే కట్ చేసి పెట్టాను. ఆ మాటకు తండ్రి ముఖం కేసి పరిశీలనగా చూసింది మనోజ. తండ్రి ముఖ కవలికలు చూస్తుంటే నిజమే అయి ఉండొచ్చు అనిపిస్తోంది. ఆ మాత్రానికే అయితే తను దిలీప్ ఇంటికే వెళ్లాల్సిన అవసరం లేదు. హఠాత్తుగా తండ్రి చదువుతున్న పుస్తకం మీద పడింది ఆమె దృష్టి. అది ఆంగ్ల పుస్తకం. తెలుగు పుస్తకం రెండూ కాదు, ఏదో హిందీ నవల్లా ఉంది. హిందీ నవళ్ళు చదవగలిగిన పరిజ్ఞానం తండ్రికి ఉందా? నేను వెడుతున్నాను అని చెప్పకుండానే బయటకు వచ్చేసింది మనోజ. కారు డ్రైవర్ అప్పుడే టీకి వెళ్ళినట్లున్నాడు. తాపీగా సిగరెట్ ముట్టించి తాగుతున్నాడు కారును ఆనుకుని. ముత్తురాం అని పిలిచింది మనోజ. ముత్తురాం ఇటు తిరిగి చూశాడు. సిగరెట్ ఆర్పేసి జేబులో వేసుకున్నాడు ఆమెను చూసి. దిలీప్ అడ్రస్ చెప్పి కారులో కూర్చుంటూ పోనీ అంది మనోజ. అది మినిస్టర్ శివరామకృష్ణ గారి ఇల్లు కదమ్మా అని అడిగాడు కారు స్టార్ట్ చేస్తూ. అవును, అక్కడే పని ఉంది. ముత్తురామన్ మళ్ళీ మాట్లాడలేదు. నాన్నగారికి ఆయనకి పడదు కదమ్మా అన్నాడు సగం దూరం వచ్చాక ఇక ఆగలేనట్లు. ఆ మాటకు నవ్వింది మనోజ. ఆయనకి పడని పనులు మనం కొన్ని అవసరాన్ని బట్టి చేయించాల్సి వస్తుంది ముత్తు. పొద్దున నాన్న ఎక్కడికి వెళ్ళారు? మనోహర్ దేశాయ్ ఇంటికేనా అని అడిగింది. అవునమ్మా, ఎవరో కాల్చి చంపారు అతన్ని. ఎవరై ఉంటారంటావు? ఎవరో పాత కక్షలు పెరిగి ఇంకా అవి చల్లారే మార్గం వినిపించక దగ్గర వాళ్ళే మర్డర్ చేసి ఉంటారు. మనోజ ఒక క్షణం అతని కేసి చూసింది. అతను కారు నడుపుతూనే ఉన్నాడు దృష్టి కేంద్రీకరించి. కానీ ఆ చేతుల మటుకు ఆడపిల్లల చేతుల్లో అతి నాజుగ్గా ఉన్నాయి. వేలు కూడా ఆడపిల్ల వేలులా సన్నగా పొడుగ్గా ఉన్నాయి. అతన్ని అతి శ్రద్ధగా పరికించసాగింది మనోజ. ఆమె పరిశీలన పూర్తి అవ్వకుండానే శివరామకృష్ణ ఇల్లు వచ్చేసింది. నేనుండనా వెళ్ళిపోనా? ఉండు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంది మనోజ కారు దిగుతూ. ముత్తురామన్ సరేనంటూ అక్కడే కారులో అలాగే కూర్చున్నాడు. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చింది మనోజ. ఆమెకు ఎదురు వచ్చాడు దిలీప్. వెల్కమ్ డియర్ మనో అన్నాడు నవ్వుతూ. మనోజ కనీ కనబడని చిరునవ్వు విసిరి లోపలికి వచ్చింది. అతను వెనక వచ్చింది కనుక గూర్ఖా కూడా ఏ అభ్యంతరం చెప్పలేదు ఆమెను చూసి. తిన్నగా ఆమెను డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్లాడు దిలీప్. ఇవిగో పేపర్ల కట్టెలు, నీకేం కావలసి వచ్చినాయో తీసుకో. ఆ పేపర్లు అందుకుని వాటి మీద తారీఖులు చూసుకుంటూ సోఫాలో కూర్చుంది. దిలీప్ గది బయటకు వచ్చి నౌకర్ని కేకేసి 2 టీలు తీసుకురావా అని చెప్పాడు. మనోజ పేపర్లు చూసుకుంటూ ఒకసారి తలెత్తి చూసింది. బీరువా వెనుక ఎవరో నిలబడినట్లు అనుమానాలు వచ్చింది. హ్యాండ్ బ్యాగ్లోంచి రివాల్వర్ తీసి కర్చీఫ్ చుట్టి పట్టుకుంది. తనకు కావలసిన పేపర్లు బయటికి తీసింది. ఆమెకు కావాల్సింది ఒకటే పేపర్. అయితే వెతికేది దిలీప్ గనక అతనికి తను ఏం వెతుకుతుందో తెలియకుండా ఉండాలని 2 తారీఖుల పేర్లు చెప్పింది ముందు ఫోన్లో. ఇంతలో టీ తీసుకొచ్చాడు నౌకరు. దిలీప్ ఆమె ఎదురుగా సోఫాలో కూర్చొని టీ తాగుతూ మనోజ అంటూ కప్పు అందించాడు. మనోజ ఆ టీ అందుకొని తాగబోతూ మళ్ళీ ఒకసారి బీరువాకేసి చూసింది. తనకేసే చూస్తున్న 2 కళ్ళు పక్క నుంచి స్పష్టంగా కనిపించాయి. అక్కడి నుంచి చూపు మరల్చుకుని ఒకసారి దిలీప్ కేసి చూసింది. అతను టీ తాగుతూ ఆమె కేసి చూస్తున్నాడు. చాలా థ్యాంక్స్ దిలీప్, నువ్వు పేపర్లు ఇచ్చినందుకు, దాంతోపాటు టీ ఇచ్చినందుకు. అన్నట్లు మీ నాన్నగారికి ఎలా ఉంది అని అడిగింది మనోజ. ఆయనకు కాస్త పర్వాలేదని డాక్టర్లు అంటున్నారు, కానీ నాకు మాత్రం ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు అన్నాడు దిలీప్. సాయంత్రం వీలుగా ఉంటే ఆసుపత్రికి వస్తానంది మనోజ లేచి నిలబడుతూ. ఏ టైంలో వస్తావో చెబితే అక్కడ నీకోసం వెయిట్ చేస్తుంటాను. వస్తే 6:30, 7 మధ్యలో వస్తాను, లేకపోతే రేపు ఉదయం సరిగ్గా 8 గంటలకు వస్తాను అంది మనోజ.
ఆ బీరువా కింద తెల్లని పాదాలు కనిపించాయి. సాలోచనగా చూసింది అతని వంక. మిస్టర్ దిలీప్, నేను వెళ్ళిపోతున్నాను. నీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంకా అట్టేసేవు వాటి వెనక వీటి వెనక దాక్కోవద్దని చెప్పు. అది మంచిది కాదు అంటూ చర్రున బయటకు వచ్చేసింది. దిలీప్ ముఖం వెలవెలబోయింది. గబగబా బీరువా వెనక్కి వెళ్ళాడు. అక్కడ మనిషి కనిపించడం లేదు, కానీ 2 బుట్లు కనిపించాయి. ఉసురుమంటూ వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మరి అప్పటి వరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన